ఆశతో పెడుతున్నాను. ఇప్పుడు దాకా ఏదో మనం సంవత్సరేకం పెట్టినట్టు తద్దినం పెట్టినట్టు నేను 2015 18వ తారీఖు నుంచి మొదలుపెట్టాను. గుర్తుందిగా మీకు? జాంపేట ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపం పక్కన మన ఆఫీస్లో ఉన్నప్పుడు సంవత్సరం అయింది. ప్రతి సంవత్సరం ఇదేదో ఒక ఫార్మాలిటీ, అందరం మర్చిపోయినా మనం మర్చిపోకూడదు రాజమండ్రి వాళ్ళని పెడుతూనే వచ్చాను 11 ఏళ్ళు. ఇప్పుడు మాత్రం ఆశ వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇందులో ఈ ప్రభుత్వంలో పార్ట్నర్గా ఉన్నాడు, ఇంపార్టెంట్ పార్ట్నర్గా ఉన్నాడు. ఆయన ఒక్కసారి ఆ సినిమా ఇది తిప్పుతారు కదా, రింగులు తిప్పితే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి అని మొన్న డిసెంబర్ 6వ తారీఖు, అంటే 2 నెలలు అయింది, డిసెంబర్ 6వ తారీఖున ఇంకో లెటర్ రాశారు. ఆ లెటర్ మీకు అందరికీ వచ్చే ఉంటుంది. వెంటనే మీకు పంపాను 2 రోజులు ఆగి. దుర్గేష్ చెప్పాను, ఇదో లెటర్ పంపుతున్నాను, ఈ పవన్ కళ్యాణ్ గారు ఆయన మామూలుగా ఇలాంటి లెటర్లు బోల్డ్ వస్తూ ఉంటాయని పక్కన మారేస్తాడేమో అని దుర్గేష్కి ఒక కాపీ పంపించాను. ఆ లెటర్లో క్లియర్గా ఆయన ఎందుకు దీనికి నిలబడవలసి ఇప్పుడు మీకు చెప్పిందంతా లెటర్లో చెప్పాను. నేను పవన్ కళ్యాణ్ గారిని కోరేది ఏంటంటే, ఇంక 2 రోజులు అసెంబ్లీ ప్రారంభం అవుతుంది. ఈ అసెంబ్లీ ప్రారంభమైనప్పుడు అందరూ కలుస్తారు. మీ ప్రమేయం లేకుండా అసెంబ్లీ ఏం జరగదు. ఖచ్చితంగా ఆ రోజున మనం ఏమనుకున్నాం, ఏపీ రీఆర్గనైజేషన్ చేయటం పార్లమెంట్లో లోక్సభలో మనకు జరిగినటువంటి తీవ్రమైన అవమానం. ఎందుకంటే మీరందరూ ఎంత ఉద్యమం చేశారో మీకు తెలుసు, మీరే సాక్షి. అన్ని పేపర్లు, అన్ని టీవీ ఛానల్స్, అన్ని కాలేజీలు, అన్ని స్కూళ్ళు, ఎన్జిఓలు, లాయర్లు, మేము పొలిటీషియన్స్, మాకైతే రోజు మాకు చేత్కారాలు, బూతులు తిట్టించుకోవడాలు. ఇంత జరిగిన తర్వాత అయిపోయింది, 1 నిమిషంలో తలుపు మూసి అయిపోయింది కొండంటే, మళ్ళీ నోరెత్తేవాళ్ళు లేకుండా పోయిందంటే ఇంక స్టేట్కి ఎవడన్నా ఎందుకు చేస్తాడు? మనం నిలదీయడం, ఈవేళ కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, బూతులు తిట్టుకోవడాలు ఏం అక్కర్లే. పాయింట్ ఉంటే వీళ్ళు వదలరా, నిలదీస్తారంతే. ఎంతకాలం అయినా సరే దీన్ని వదలరు అనేటువంటిది ఒక వెళ్ళాలి. ఒక ఆంధ్రాలో కూడా మగాడు ఉన్నాడు రా, ఇదిగో వచ్చాడు పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి టైంలో అవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారి టైంలో అవ్వలేదు. పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి దీని మీద వెంటనే స్టార్ట్ అయింది యాక్టివిటీ. కేంద్రం మీకు బీజేపీ కూడా మీతో పార్ట్నర్. ముందు దాంట్లో ఎఫెక్టివిటీ ఇవ్వనండి, లీగల్గా వేసి తీరాలి. నా కెపాసిటీ సరిపోక ఇక్కడ నా పాత్రలో ఎవడన్నా పెద్ద అడ్వకేట్, ఏ కపిల్ సిబల్ లాంటి వాడో, మీ సిద్ధార్థ లోదరా లాంటి వాడో, మొన్న వచ్చినటువంటి ముకుల్ రోహతగి లాంటి వాడో ఉంటే కోర్టును బట్టి కడిగేస్తారండి. మనం ఏంటంటే కోర్టులో పద్ధతి, అదే ఆ పద్ధతి మారాలి కూడాను. సీనియర్ అడ్వకేట్ ఇస్తేనే టైం ఇస్తారు, చిన్న వాళ్ళకి టైం ఇవ్వరు. అందుకే నేను ఏదో మాజీ ఎంపీని అది ఉంది కాబట్టి పక్కన అక్కడ కోర్టులో అందరికీ తెలిసినవాడు, బాగా ప్రాక్టీస్ ఉన్నవాడు అల్లంకి రమేష్ వాళ్ళ బ్యాచ్, అతనితో పెద్ద ఫర్ము, అందులో 7-8 అడ్వకేట్లు. నేను వెళ్ళినప్పుడల్లా వాళ్ళందరూ వచ్చి నిలబడతారు. దీంతో మనం మాత్రం ఈ మాత్రమే ఉంటున్నారు అన్నమాట. లేకపోతే అవతలాలు అదే ఆంధ్ర గవర్నమెంట్ కరెక్ట్గా పెట్టిందనుకోండి మనిషిని, సరైన అడ్వకేట్ని అన్నాడండి. ఇది 2014లో వేసిన దాని మీద ఇప్పటివరకు అసలు విచారణే లేదా. ఒక్కసారి ఆవిడెవరో నాగరత్నమ్మ గారు అన్నావిడ, జోసెఫ్ అన్నాయన, వాళ్ళిద్దరూ ఉన్నటువంటి బెంచ్లో ఆ ఒక్కసారి ఏంటిది ఎలా జరిగింది అని చెప్పి అడిగితే నేను ఒక 5 నిమిషాలు చెప్పే అవకాశం ఇచ్చారు. ఇచ్చి ఆవేళ డిస్మిస్ అవుతుందేమో అనుకుంటే డిస్మిస్ చేయలేదు. ఎందుకంటే ఇవన్నీ ఏమంటారంటే ఇన్ఫెక్చువస్ అయిపోయింది, ఎన్నో ఏళ్ళు అయిపోయింది, ఆంధ్ర తెలంగాణ అయిపోయింది, ఎవరికి లేని వీడికి ఎందుకని గొడవ, ఆ గవర్నమెంట్ మాట్లాడదు, ఈ గవర్నమెంట్ మాట్లాడదు అంటారు. కానీ అది తప్పది. చరిత్రలో మన మీద పడ్డ వీళ్ళని ఏం చేసినా వీళ్ళేం తిరగబడరా అనేటువంటి మార్క్ ఏదో పడిందో అది తప్పది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద నాకు ఎందుకు నమ్మకం ఉందంటే, నాతో ఆయన చాలా డీటెయిల్డ్గా మాట్లాడాడు. ఆయన డెఫినెట్గా ఈ రోలో మనిషి కాదు, కొత్త మనిషి కాబట్టి చట్ట ప్రకారం మాట్లాడచ్చు. నెక్స్ట్ ఆయనకి ఏవి కూడా దాని ఏమంటారంటే స్కెలిటన్స్ ఇన్ కబోర్డ్స్ అంటారు. అంటే మనకేమన్నా అస్థిపంజరాలు ఉంటే వెనకాల బీరువాలో, అంటే దాని అర్థం ఏంటంటే మన వెనకాల ఏమన్నా స్కాములు, మన వెనకాల ఏమన్నా కేసులు ఇలాంటివి ఉన్నాయనుకోండి, అది విప్పి తీస్తారని మాట్లాడకుండా ఊరుకుంటారు. కంగారు పడి ఎందుకు వచ్చింది మనం ఇదేదో అడిగామనుకో గట్టిగానే, సరే తెలుద్దాం. కానీ దాని సంగతి ఏంటంటే అయ్యి బాబోయ్, నాకు తెలిసి పవన్ కళ్యాణ్ మీద ఏమి లేవు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఇందులో చొరవ చూపిస్తారని నమ్మకంతో వేళ కొంచెం గట్టిగా మారుతాను. లేకపోతే 5 నిమిషాల్లో 11 ఏళ్ళు అయింది బాబు అంటే మీరు ఇదేనా గొడవ అని పార్టీ పీకేద్దాం. ఈ గొడవనండి ఇది ఎప్పుడు చెప్పే గొడవే కదా. కానీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఏమంటారు లేదు, బీజేపీ వాళ్ళే ఎక్కువగా ఈ 10-11 ఏళ్లలో
జరిగింది తప్పు అని ఎక్కువగా పార్లమెంట్ లో చెప్పింది బీజేపీ వాళ్ళు. ఆఖరి కాశ్మీర్ విభజన చేస్తున్నప్పుడు కూడా దీని కూడా నడిచింది. కాశ్మీర్ విభజన ఇదిగో చర్చ చేస్తున్నాం, మీరు ఎక్కడ చర్చ చేశారు, ఇదిగో ఓటింగ్ పెడుతున్నాం, మీరు ఎక్కడ ఓటింగ్ పెట్టారు అని ప్రతి దాంట్లో ఆంధ్ర ఎలా చేశారు, ఎవడిచ్చాడు మీకు ఆ కాన్స్టిట్యూషన్ రైట్, మమ్మల్ని అడుగుతారా మీరు అని ప్రతి దానికి రాజ్యసభ, లోక్సభ, మోడీ, అమిత్ షా ఇన్నిసార్లు అన్నా కూడా మనం దాని మీద చర్చ అడగాలి, పార్లమెంట్ లో, కోర్టులో ఎప్పుడెట్ వేయాలి. వేయకపోతే మీ తరఫున వచ్చే పెద్ద ప్లేడరు గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఎవడైనా పెద్ద అడ్వకేట్ ఒకటి మీరు పెట్టేటప్పటికే అసలు ఒక మూమెంట్ వస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకం జరగదండి అనడానికి ఆయన కాదు, నాతోటి మాట్లాడాడు ఆయన పర్సనల్ గా. చంద్రబాబు నాయుడు వ్యతిరేకం, నేను జగన్ తోటి మాట్లాడలేదు తప్ప చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడాను, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాను, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడాను. ఒక్క జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడలేదు. రాష్ట్రంలో అంశాల మీదే మేము ఇద్దరం ఆడుకున్న మాటలు బట్టి నాకు ఆయనకి ఏర్పడిన స్వల్ప పరిచయంలో నాకు ఎందుకో పవన్ కళ్యాణ్ ఇస్ డిఫరెంట్ అనిపించింది. ఏమి లేదనుకోండి, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత కూడా డిఫరెంట్ కాదు అనిపిస్తుంది. అదేముంది పెద్ద. పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం చేత ఎఫిడేవిట్ వేయించాలి, రాష్ట్ర ప్రభుత్వంలో అడ్వకేట్ జగన్మోహన్ రెడ్డి వేసిన ఎఫిడేవిట్ ఏదైతే ఉందో ఎఫిడేవిట్ చాలా విపులంగా డీటెయిల్గా వేసాడు. ఆ ఎఫిడేవిట్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు అదేదో కరెంటు కొనుగోలులో జగన్మోహన్ రెడ్డికి 2,000 3,000 కోట్లు అన్యాయం వచ్చిందా, పేపర్లో వచ్చింది కదా. 2,000 కోట్లు అమెరికా ఆదాని ఇచ్చేశాడు, అంతా మోసం చేశారు. ఈవేళ అందులో విత్డ్రా అవుతున్నారా? అవుతుందా ప్రభుత్వం? ఎందుకు అవ్వట్లేదు? ఆ పాత ప్రభుత్వం చేసినటువంటి దాంట్లో డైరెక్ట్ గా కరప్షన్ ఉంటే వెంటనే అవ్వాలి, ఇల్లీగల్ గా జరిగిన దాని మీద వెంటనే అవ్వచ్చు. లేదంటే 2,700 కోట్లు ఇవాళ చూశారు పేపర్లో, 2,700 కోట్లు ఫైన్ కట్టాలి కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఆ లంచాలు తినేసి రాష్ట్రానికి 1,00,000 కోట్లు నష్టం వచ్చేది కూడా రద్దు చేసుకోవడానికి లేకపోతే ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు? అయినా అది ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? ఏవో లీగల్ ఇంప్లికేషన్స్ ఉండుంటాయి, బిజినెస్ ఇంప్లికేషన్స్. అది చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వేసిన ఎఫిడేవిట్ ని కంటిన్యూ చేస్తూ కోర్టులో ప్రొసీడింగ్ స్టార్ట్ చేయడానికి నష్టమేం లేదు. జగన్ చెప్పినవన్నీ మేము వ్యతిరేకం చేస్తామని అనక్కల, వేసింది ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పార్టీ అయింది, వేసింది. ఇప్పుడు మీరు దాన్ని ఇంకా సమర్థవంతంగా తీసుకెళ్ళండి ముందుకి. నేను చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒకటి వచ్చుంటే నేను అడగకపోదును, ఎందుకంటే ఆయన అడగడం అయింది, ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఏమున్నాయో ఇబ్బందులు, ప్రభుత్వాలు నడపడంలో సంకీర్ణ ప్రభుత్వం అక్కడ సెంటర్లో ఏ ఇబ్బందులు ఉన్నాయో మనమేముంది ఊరికే ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ ఉంటాం, దానివల్ల వచ్చే నష్టాలు ఏమున్నాయో. కానీ ఈవేళ ఆయన ఒప్పుకున్న విషయం, ఆయన మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ, ఇంతకన్నా మంచి అవకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంకెప్పుడు రాదు. ఇది ఒక్కటే కాదు, మన మీద ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం ఉండటం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏ నష్టం లేదు. ఇప్పుడు మనం చెప్పిన పని చేస్తే కేంద్రానికి నష్టం లేదు, రాష్ట్రానికి నష్టం లేదు. నెక్స్ట్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, మీ శిష్యుడు. మీరిద్దరూ కలిసి మాట్లాడుకుంటే ఇమీడియట్ అదే మాట నేను రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సభలో చెప్తే, జయంతి సభలో గుంటూరులో చెప్తే నా మీద చాలా ట్రోలింగ్ చేశారు. రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ మాట్లాడతావా, కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికి వీడికి ఇంకా కాంగ్రెస్ వదలలేదు అని రకరకాల ట్రోలింగ్ చేశారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ చెప్తున్నాను నేను, కాంగ్రెస్ పార్టీ ఇది డిసైడ్ చేయవలసి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ పోయినా పర్లేదు, కానీ ఏదైతే యాక్ట్ లో పెట్టామో ఆ యాక్ట్ లో ఇవ్వాల్సిందే అని చెప్పి తీరుతుంది. ఎందుకంటే మాకు ఉదాహరణ ఉంది, మీకు అనేక సార్లు చెప్పాను. కావేరీ జలాల గురించి 0.6 TMC